ఎన్ని ఆనలొచ్చిన మా అన్నదానాన్ని ఆపలేరురా. చూసుకుందాము వానదేవుడా, నీ ప్రతాపం మా ప్రతాపము. కరుణించవా వరుణదే. చిండే పనివంతుడు అంకాయలు తప్పించి ఏం అయ్యాడు అని యాక్టింగ్ చూడు. పోతాడు ఇక చూడు నన్ను కథలు. అది పనివంతుడు లక్షణం. ఇంకా పూర్వంతో బత్తి తెచ్చి మోపిస్తాడు. ఆడేమో దున్న పొదులు ఎక్కున్నాడు, నిల్చొని చూస్తాడు. సేటమ్మ వచ్చింది రో. సేటమ్మ సల్లంగుండాలి. మళ్ళొచ్చే ఏడాది మళ్ళ అన్నదానం చేయాలి. బాత్రూమ్ కాదురా పోయేది. సింధ అంటే ఇడిసబెట్టి చిన్న ఆంటీకి లైన్ అయ్యబోతాడు. అగజుడు కథలు. ఇక చూడంలే మా మామ భాగవతం. తిండికి బండి కడతాడు, పని అంటే వండుకుంటాడు. పని అంతా మేము చేసి చావాలి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణ. అగో మా అత్తలు అప్పడాలు చెప్తాను రో. చూస్తుంటే నోరు ఊరుతుంది. అడిగితే 2 ఇస్తారు. అగో ఒబ్బరే పాంచాను పుల్లు అడిగితేనే కొడుతాను. నేను అడిగితే నా ఈప్స్ చింతపండు చేద్దరు. ఈ నుంచి ఎంత తొందర అవుతుంది అంత నయం రయ్యా. పాపడాల సంగతి పక్కన పెట్టి మా బామ్మర్ది కానీ అవసరం అందరు ఇద్దాం. అరే బామ్మర్ది ఇటు ఒకసారి రారా, బాగా చదివిందాం. ఇది రారా ఒకసారి, రారా బామ్మది ఒకసారి. ఇది రావే ఊరిని అవి మందలిచ్చడం కానీ మానవంతా పోయింది కాదు. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో DJ sound. లేదు నువ్వే మధ్యకల్ గ్రామస్తులు అందరూ రావాలి అని చెప్పు. బాగా చెప్పాలి. మరి పెద్దలు చెప్తారా చిన్నోళ్ళు చెప్తారా? చెప్పు 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 తొందరగా చెప్పు. అయ్యో ఎందుకు ఆల్రెడీ తాకుంటే అద్దాను ఎందుకు తెలుసురా నాకు. ఆల్రెడీ ఛాయలు ఇచ్చిందని తెలిసి కూడా మళ్ళీ ఛాయ్ పట్టుకొచ్చిందంటే అర్థం ఏంటిది? వీడియోలో పడదామనే వచ్చింది. ఎందుకు పెట్టు నువ్వు ఎందుకు వచ్చినా మరి ఛాయ్ పట్టుకో. ఆల్రెడీ ఛాయ్ ఇచ్చే
వేరే ఇదే పెడతా. అందరికి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇవాళ అన్నదానం జరుగుతుంది, అందరు రావాలి, కొంచెం కొంచెం తినిపోవాలి. తీసుకుంటా తిన్నాము, ఇక తిన్నామా? పని తప్పించుకున్నాం, మొత్తం పని తప్పించుకున్నాం, వీక్ను అంత అయిపోయింది. బాటగాడు ఇంత తిండి తప్ప పని చేత కాదు. సంత్ కుమార్ బండి 90 తప్పించి తక్కువ స్పీడ్ 90 మినిమం 90. సరే బ్రోకెన్ నీ తినేనా సరే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అన్న వీళ్ళు పక్క వినాయకులు కదా, వీళ్ళ సంగతి చెప్పాలి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, మొదలు పెట్టినావా తిండి అప్పుడే? నాకు ఎరకే నీ సంగతి. కానీ అరే అరే నీ దండ పెడితేనే తినండి, తగ్గనే తిను. సరే పోతే ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది.